ఈ కాంగ్రెస్ ది ఒక సూట్ అయ్యేటువంటి ఒక చిన్న కోడ్ చెప్తాను అధ్యక్ష. ఫస్ట్ దే ప్రామిస్ రిఫార్మ్స్, దెన్ దే రిఫార్మ్డ్ దేర్ ప్రామిసెస్. అధ్యక్ష, పైన చెప్పిన కొటేషన్ ఎవరు చెప్పిండ్రో గానీ ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది అధ్యక్ష. ఇన్నరా కాంగ్రెస్ వాళ్ళు ముందుగాల మార్పును కోరుకుంటారు, తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు మార్చుకుంటారు అన్నట్టే ఎవరో రాసిన కొటేషన్ చదివి కాంగ్రెస్ వాళ్ళకు సురుకులు దాకిచ్చిండు. సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పాలంటే అధ్యక్ష, ఎన్నికల ముందు ఏమన్నారు? ఎల్ఆర్ఎస్ వద్దు, నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ముక్కుబిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తాం, ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే అని ఇలా పేద ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇలా ఎల్ఆర్ఎస్ ను వసూలు చేస్తా ఉన్నారు. ఇట్లా మార్చుకుంటా పోతున్నారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ తీరు మీద ఆ కొటేషన్ చెప్పాల్సి వచ్చింది అన్నట్టు మాట్లాడిండు. బట్టి గారు, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తా ఉంటే ఆ రోజు అక్కడ పాదయాత్ర చేసి పచ్చడి భూములు ఎలా తీసుకుంటారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపస్ ఇస్తాము అన్నారు. ఈ రోజు ఏమంటున్నారు అధ్యక్ష? ఇంకా 14,000 లాక్కుంటాం, ఈ 16,000 ఇచ్చులేదు కానీ ఇంకా 14,000 లాక్కుంటాం అని చెప్పి బలవంతంగా ఇలా రైతుల నుంచి భూములు సేకరించి ఆ ఫార్మాసిటీ పేరును అందంగా ఫ్యూచర్ సిటీ అని చెప్పి పెట్టి ఇవాళ తిరిగి భూములు లాక్కుంటున్నారు అధ్యక్ష. ఆనాడు ప్రభుత్వ భూములు అమ్మితే, నిరర్ధకమైన ఆస్తులు అమ్మితే ప్రభుత్వ భూములు ఎట్లా అమ్ముతారు, ఇది పెద్దలిచ్చిన ఆస్తి, రేపు బొందబెట్టడానికి జాగుంటదని గంభీరమైన ఉపన్యాసాలు చేశారు. ఇవాళ ఏమంటున్నారు? బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు. ఇవాళ 30,000 కోట్ల రూపాయల భూములు అమ్మకానికి పెట్టినారు అధ్యక్ష. హీగో గిట్లున్నాయి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న పనులు. అధికారం లేకుంటే ఓ తీరు, అధికారంలోకి వచ్చినాక ఇంకో తీరు అన్నట్టు చెప్పిండు. దాని మీద సామెతలు చెప్పి ఏదేది మోసమో చెప్తుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు ఇచ్చిండ్రు అసెంబ్లీలా. ఎన్నికల ముందు వాగ్దానాల జాతర చేశారు, ఎన్నికలు కాగానే వాటిని పాతర వేశారు. ఇవాళ మహాలక్ష్మి 2,500 మోసం, 4,000 రూపాయల పెన్షన్, రైతు భరోసా, రుణమాఫీ, తులం బంగారం, నిరుద్యోగ భృతి, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగులకు పిఆర్సీ 4 డిఏలు, ఆటో డ్రైవర్లకు 12,000, అన్ని పంటలకు బోనస్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు. అన్ని మోసాల మీద ఏమో గాని రైతులకు ఇస్తానన్న రుణమాఫీ మీద తెలంగాణ అన్నదాతల కోసం సర్కార్ను 2 చేతులు జోడించి శనార్థి చెప్పుకుంటూ అడిగిండు. దయచేసి 2 చేతులు జోడించి బట్టి గారిని, ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర రైతుల పక్షాన సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. 2 లక్షల మీద ఉన్న రైతులకు, రుణమాఫీ కానటువంటి రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేయాలని, మీరిచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నాను అధ్యక్ష. ఇట్లా హరీష్ రావు మాట్లాడుకుంటా సర్కార్ తెలివి తక్కువ ధనంతోనే ఈ రోజు పంటలు ఎండిపోతున్నాయి అనే వరకు మంత్రి బట్టి లేచి, మీరు ముఖ్యమంత్రి గారు సభానాయకుల గురించి కూడా మాట్లాడుతుందా ఒక మాట అన్నారు, అజ్ఞానం వల్ల అంటే ఏంటి అధ్యక్ష? ముఖ్యమంత్రి గారికి జ్ఞానం లేదని, లేకపోతే మాకెవరికి జ్ఞానం లేదు, ఇది కరెక్టేనా? మీరు మాట్లాడే మాటలు సభానాయకుడిని పట్టుకొని. దానికి స్పీకర్ సార్ కూడా అట్లా అనొద్దు అన్నట్టు చెప్తుండే వరకు మీరు మాట్లాడుతూ బుద్ధి మాధ్యం అని ఒక పదాన్ని ఆలోచన విధానంలో బుద్ధి మాధ్యం అనేది తప్ప సార్. ఇది సార్ సభ హుందాతనాన్ని సార్ ఒక్క మాట సార్ స్పీకర్ సార్, సభ హుందాతనాన్ని తక్కువ చేస్తారు. నేను ఒక్క మాట అంటే మీరు ఏమనుకోకపోతే, తర్వాత మేము నౌకర్లు ఇస్తున్నాం, మేము కొలువులు ఇస్తున్నాం అంటున్నారు గాని అవి ఎట్లా నింపిండ్రో, ఊరొగలదైతే పేరింకొగలది అన్నట్టు చేస్తున్నారు అనే ముచ్చట కూడా చెప్పిండు. నియామక ప్రక్రియ చూద్దాం అధ్యక్ష. 17,516 కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష? ఏప్రిల్ 25, 2022 నోటిఫికేషన్ ఇచ్చాం. ఆగస్టు 28, 2022 ప్రిలిమినరీ టెస్ట్ పెట్టాం. డిసెంబర్ 8, 2002 ఫిజికల్ టెస్ట్ పెట్టాం. ఏప్రిల్ 23, 2023 ఫైనల్ రిటర్న్ టెస్ట్ కూడా మేమే పెట్టాం అధ్యక్ష. సెలక్షన్ లిస్ట్ కూడా అక్టోబర్ 4, 2023 నాడు ఇచ్చాం. ఎన్నికల కోడ్తో నియామక పత్రాలు ఇవ్వకపోతే మీ ప్రభుత్వం వచ్చినాక నియామక పత్రాలు ఇచ్చి మేమే అంతా చేశామని చెప్తున్నారు అధ్యక్ష. నియామక పత్రాలు ఇచ్చి ప్రచారం చేసుకున్నది ఎవరు అధ్యక్ష? ఈ పద్ధతి ఎట్లుందంటే వెనకటికోలో వంటంతా వండి పెట్టినాక గంట తిప్పి అంతా నేనే చేసిన అన్నట. ఇలా వీళ్ళ పరిస్థితి అట్లా ఉంది అధ్యక్ష. ఆ తర్వాత సర్కార్ ప్రకటించిన క్యాలెండర్ ఎక్కడ పోయిందో తెలియకుండా అయింది అన్నట్టు చెప్పిండు. జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ అయింది. ఏమైంది జాబ్ క్యాలెండర్? నిరుద్యోగ యువకులు అడిగితే ఇవాళ అశోక్ నగర్ లో వాళ్ళ వీపులు పగలగొడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇగో ఇది అధ్యక్ష, నేను ఎక్కడ కూడా తప్పు మాట్లాడాను, ఆధారం లేకుండా మాట్లాడాను. ఇది బట్టి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్. ఆ రోజు దీని మీద చర్చించాలని నేను ఇక్కడ నుంచి లేచి ఎంత మొత్తుకున్నా
బట్టి గారు కుర్చీలో నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయినరు. ఈ జాబ్ క్యాలెండర్ మీద ఆ రోజు చర్చ జరగలేదు. ఈ జాబ్ క్యాలెండర్ లో ఏముంది అధ్యక్ష? ఒక్కటన్నా అమలైందా? జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయింది అధ్యక్ష. ఈ జాబ్ క్యాలెండర్ లో అక్టోబర్ 2024 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అక్టోబర్ 24 ట్రాన్స్కో జెన్కోలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అదే విధంగా గెజిటెడ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో AEE నియామకానికి అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. జనవరిలో డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ యొక్క గెజిటెడ్ పోస్ట్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఫిబ్రవరి 25లో సెకండ్ DSC ఇస్తామన్నారు. ఫిబ్రవరి 25లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇక చాలా ఉన్నాయి. ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిందా అధ్యక్ష? చదువు అయిపోయి కొలువుల కోసం ఎదురు చూస్తున్న పిల్లగాండ్ల ముచ్చట ఇట్లుంటే ఇప్పుడు చదువుతున్న వాళ్ళ గతి ఎట్లున్నదో తెలంగాణలో చెప్పిండు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేశారా? ఇదేనా మీ దళిత గిరిజన బలహీన వర్గాల విద్యార్థుల మీద మీకున్న ప్రేమ అని ఆవేదనతో అడుగుతున్నాను అధ్యక్ష. మీరు అంటున్నారు మమ్మల్ని విడుదల చేయలేదని. అధ్యక్ష 2 సంవత్సరాలు కరోనా ఉన్నా, దేశంలో పెద్ద నోట్ల రద్దు, ఆర్థిక మాంద్యం ఉన్నా 18,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద మేము విడుదల చేశాం. 18,500 కోట్లు వరుసగా ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేశాం. మీ మాటలు గణం, చేతలు శూన్యం. ఇట్లా మాట్లాడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు లేచి అడ్డుకున్నందుకు హరీష్ రావు చిన్నప్పుడు చదువుకున్న చిన్నయ్య అనే కవి చెప్పిన చిన్న కథని చెప్పిండు. పంచతంత్రంలో చిన్నేశ్వరి గారు చెప్పిన కథ అధ్యక్ష. ఒక నక్క ఆహారాన్ని వెతుకుంటూ ఊర్లోకి వచ్చిందట అధ్యక్ష. అక్కడ రజకులు ఉపయోగించే నీలి రంగు ఉన్న తొట్టిలో పడిపోయింది. ఆ నక్కకి ఏమైపోయింది? ఆ తొట్టిలో పడితే ఆ నక్క ఒంటి నిండా నీలి రంగు అంటుకున్నది. ఆ నీలి రంగు అంటుకున్న తర్వాత అది మళ్ళీ అడవిలోకి పోయింది. ఇదేదో కొత్త జంతువు అనుకోని అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడ్డాయట అధ్యక్ష. ఈ నక్క కూడా ఇదేదో బాగుంది, అందరు నాకు భయపడుతుందని నేను దేవుడు పంపిన దూతను, ఈ రోజు నుంచి నేనే మీకు రాజును అని ఆ నక్క అన్నదట అధ్యక్ష. జంతువులు భయంతో అంగీకరించాయి. ఆ నక్క జంతువులను అనేక రకాలుగా కష్టపెట్టే భరించాయి అధ్యక్ష. ఒకరోజు ఆ నక్క పెద్ద సభ పెట్టింది, కొత్త చట్టాల గురించి చెప్తుంది. అంతలోనే పెద్ద వర్షం పడి ఆ నక్క అంటిన నీలిరంగంతా కరిగిపోయింది. నక్క నిజస్వరూపం బయటపడ్డది. మాయ మాటలతో మారువేషాలతో పెట్టే భ్రమలు ఎక్కువ కాలంలో నిలవదు అన్నది ఆ యొక్క నీతి సూత్రం అధ్యక్ష. వీళ్ళ మాయ మాటలు కూడా ఎక్కువ కాలం నిలవవు. వీళ్ళ మాటలు, వీళ్ళ యొక్క నీతి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. తల్లిదండ్రి తర్వాత గురువులే మన భవిష్యత్తుకు బంగారు బాటేస్తారు అని చెప్పుకుంటాం. గురువులను గౌరవించాలి, మర్యాద ఇయ్యాలి అని మాట్లాడతారు. కానీ కొందరి గురువుల కథలు ఎట్లుంటాయంటే ఊరి నడిమిట్ల చెట్టు గట్టేసి మైలపోలు తీయాలి అనిపిస్తుంది. ఇగో గీడ కూడా గీసారి ఏం చేసిండంటే, మనం కాదు కానీ గా బుజ్జోళ్ళ అమ్మనే చెప్తుంది ఆ టినూరి. లవ్ స్టోరీస్ ఎందుకు సార్ మీకు? సార్ లవ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? లేదా నా డాటర్ ఏమన్నా లవ్ స్టోరీస్ మెయింటైన్ చేస్తారా? సార్ ప్రామిస్ వద్దు సార్. మీరు 30 ప్లేస్ అమ్మాయి 30, మీరు ఆ మాటలు ఎందుకు మాట్లాడాలి? అబద్ధాలు కాదు సార్, అబద్ధాలని కాదు. ఇప్పుడు స్కూల్లో జరిగే డిస్కషన్స్, సి యాజ్ ఎ సిస్టర్ ఆర్ యాజ్ ఎ మదర్ ఐ బి వెరీ ఫ్రెండ్లీ విత్ మై డాటర్ అంటున్నా. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ ఫాదర్ యు విల్ బి వెరీ ఫ్రెండ్లీ విత్ యువర్ డాటర్, రైట్? బీయింగ్ ఫ్రెండ్లీ విత్ యువర్ చైల్డ్, ఇఫ్ ఎ చైల్డ్ సేస్ దీస్ థింగ్స్, సో నేను ఇంకా మా పాపని స్కూల్కి పంపించగలుగుతాను. నేనేం చేస్తాను? ఎందుకమ్మా ఈ లవ్ రూల్స్ అప్పుడే కూర్చోండి? బికాస్ ఇట్ మ్యాటర్స్. రెస్పెక్ట్ మ్యాటర్స్. టు ఎవ్రీ పేరెంట్ రెస్పెక్ట్ మ్యాటర్స్. ఏయ్ తలిగి అమ్మ తలిగి, ఇంకా ఇంకా గట్టిగా అరుసుకో. అప్పుడే దారికొస్తారు ఇసొంటి చిల్లరగాళ్ళు. మాలా లేకుంటే ఏంది, చదువు చెప్తారని ఈ స్కూళ్ళకు తోలిస్తే ఇసొంటి సార్లు చేస్తున్న కథలు ఇట్లున్నాయి. హైదరాబాద్ హయత్ నగర్ భాగ్యలతలున్న శ్లోక ఈ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ఆడివోరలతోని పాషా అనే ఇంగ్లీష్ సారు గలీజ్ కథలు పాడుతుండట. ఆడివోరలను ఎట్లా పడితే అట్లా కొడుతుండట. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడలే అందుకే కొట్టినా అని సార్ అంటే, సరే చదవలే అని కొట్టిర్రు, దానికి ఒప్పుకుంటున్నాం. కానీ వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించి గా చిన్న పొర్ల తన లవ్వు కొవ్వు అని పిచ్చి పిచ్చి కూతలు కూసిండట. ఈ సార్ బాధ భరించలేక పిల్లలు ఇంట్లో అయ్యవకి చెప్తే స్కూల్కి వచ్చి పొట్టు పొట్టు అరుచుకుర్రు. ఇట్లా చేసిందంతా చేసి తల్లిదండ్రులు జర్ర గట్టిగా మాట్లాడితే చేతులు కట్టుకొని ఎట్లా నిల్చున్నాడో కదా. చదువుకు చెడ్డ పేరు తెచ్చిన మోతవారి షీషిషి ఎటుపోతుందిరా వారి సమాజం. చదువుకుంటే మంచి బుద్ధులు వస్తాయి, చదువుతోని మంచిగా మారుతారని లచ్చలు లచ్చలు పెట్టి చదివిపిస్తే ఇసొంటి పనికి మాలిన టీషర్లు చేయంగా ఆడివిల్లలని ఏడికి దోలాలన్న నబ్బుగులు పుట్టుకుంది. పెద్ద సార్లు ఆయనకు శిక్ష అయ్యుండ్రి, లేకుంటే ఇట్లనే తప్పు చేసి ఏం తెలియని అమాయకుని లెక్క చేతులు కట్టుకొని నిలబడతాడు. ఏం కాదు ఇంకో 4 ఎక్కువనే అనుర్రి, అప్పుడే తవ్వకొస్తాడు ఇతగాడు అని తిట్టి వస్తుర్రు ఈ ముచ్చట ఎరికైనా ఆడివిల్లలా అయ్యవ్వలు.